హలో. హాయ్. నమస్తే అందరికీ. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సారీ మళ్ళీ లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడానికి. నాకు కుదరడం లేదండి. టైం సెట్ చేసుకోవాలి. అంతా సెట్ చేసుకుందామన్నా కూడా టైం రావట్లేదు. టైం సెట్ కావట్లేదు. సారీ ఫర్ లేట్ వీడియోస్ కోసం లేట్ వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు. ఈ వీడియో చూసేయండి. నెక్స్ట్ కమింగ్ షార్ట్స్‌లో బ్యాక్ టు బ్యాక్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రతిసారి ఇలా అంటున్నాను, పెట్టలేకపోతున్నాను. సారీ ఫర్ దాట్. ఇది చూసేయండి. అండ్ ఇదేం వీడియో స్మాల్ షార్ట్ అండి. మేము అట్లా బయటికెళ్ళాము. అంటే 2 డేస్ కలిసొచ్చింది. హాలిడేస్ వచ్చాయి కాబట్టి వీకెండ్‌లో అలా వెళ్ళామనమాట బయటికి. సడన్ ప్లాన్ అనమాట. ఎక్కడికెళ్తున్నామో వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్పేస్తాను. నైటే స్టార్ట్ అయ్యామండి. కొత్తగా స్టేషన్ కట్టారు. మీకు ఎవరికైనా తెలుసా అండి? సికింద్రాబాద్ కాకుండా ఇంకోటి గెస్ చేయండి చూద్దాం. అది అయితే సూపర్ ఉందండి. స్టేషన్ అయితే చాలా బాగుంది. ఎయిర్‌పోర్ట్ లాగా కట్టడానికి ట్రై చేశారు. చాలా బాగా కట్టారు. నైట్ టైం చూస్తుంటే చాలా బాగుంది. ఎళ్ళగానే నేను షాక్ అయ్యాను. చూడండి ఆ వ్యూ అంతా చాలా బాగుంది. కానీ వెళ్ళడానికి ప్రాపర్ ట్రాన్స్‌పోర్ట్ లేదండి. నైట్ టైమ్ అయితే చాలా ఇబ్బంది పడతారు. అందుకు నాకైతే అది నచ్చలేదు. మేము ఆటో బుక్ చేసుకోవాల్సొచ్చింది. మేమున్న ప్లేస్ నుంచి చల్లపల్లికి చేసుకోవాలంటే మినిమమ్ 500 అబోవ్ చార్జెస్ తీసుకుంటున్నారు. నైట్ టైమ్ అయితే ఇంకా ఎక్కువ అయితుంది. అదే నాకు నచ్చలేదు. అటు సైడ్ నుంచి ఇటు బసెస్ ఉంటాయని, కానీ మనకు కరెక్ట్‌గా టైమింగ్ బసెస్ ఉండాలి కదండీ! అది లేదు. అండ్ ఎయిర్‌పోర్ట్‌లా కట్టడానికి ట్రై చేశారు. మస్తుందండి. అయితే స్టేషన్ పేరు ఏదో కాదండి, చల్లపల్లి. చాలా బాగుంది స్టేషన్ అయితే. ఫొటోస్ దిగాము. కాస్త అట్లా చూసాము వ్యూని. మీకు చూపిద్దామని కాస్త వీడియో కూడా తీశానండి. చాలా బాగుంది. ఎవరైనా ఈసారి విజిట్ అవ్వాలి అనుకుంటే ఏమైనా ట్రైన్ బుక్ చేసుకోండి చల్లపల్లి నుంచి. మస్ట్ విజిట్. చూడండి చాలా బాగుంది. చాలా బాగా కట్టారు. కానీ నీట్‌గా ఉంది. కానీ పోను పోను ఇంత నీట్‌గా ఉంటదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పబ్లిక్ ఏరియా కాబట్టి మన పబ్లికే కదండీ! ప్లేసెస్‌ని మెస్సీ చేస్తారు. సో, స్టార్టింగ్ ఈ టైంలోనే ఎళ్లి చూడండి విజిట్ అవ్వాలంటే. ఇంకా స్టేషన్ చాలా పొడుగ్గా ఉందండి. మనం స్టేషన్ విజిట్ అయ్యాక వెంటనే ట్రైన్స్ ఉండవండి. కొంచెం పెద్దగా ఉంటది. స్టేషన్ మొత్తం నడుచుకుంటా ఎళ్ళాకి ట్రైన్స్‌కి ఎళ్ళడానికి దారి ఉంటుంది. ఉంటాయి అండి యారో మార్క్స్ ఇటు ఎళ్ళాలి. స్టేషన్ 1, స్టేషన్ 2, ప్లాట్‌ఫార్మ్ 1 ప్లాట్‌ఫార్మ్ 1, ప్లాట్‌ఫార్మ్ 2 అలా ఉంటుంది. కానీ నడవడానికి పాత్‌వే చాలా ఉందనమాట. ఆహా! నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది. కొంచెం నడవాలనమాట ప్లాట్‌ఫార్మ్స్ దగ్గరికెళ్ళాలంటే. అది చాలా బాగుంది. లైటింగ్స్ ఏసి చాలా నచ్చింది. మార్నింగ్ ఎలా ఉంటుందో తెలీదు గానీ మేము నైట్ టైమ్ వెళ్ళాము. మాకు అరౌండ్ 10:00 అనుకుంటా ట్రైన్. సో, నైట్ టైమ్ వెళ్ళాము. ఇట్లా దిగగానే ప్లాట్‌ఫార్మ్స్ అండి. మాది ప్లాట్‌ఫార్మ్ 6. వెళ్ళగానే ట్రైన్ ఆల్రెడీ ఉందని మేము కొంచెం లేట్ అయ్యాము వచ్చేసరికి. కానీ ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు.